హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు అనేవి అధికారికంగా రిలీజ్ కావడం జరిగింది. కేవలం 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. స్టార్టింగే 35,000 వరకు సాలరీ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. అన్నీ కూడా పర్మనెంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. సో మీకు అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. అప్లికేషన్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను కాబట్టి సో మీరు కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఉగాది ఫెస్టివల్ అలాగే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీకు 499 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తాం. 1st April వరకు అయితే ఒక ఆఫర్ అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఆఫర్ అనేది. రైల్వే, ఏఎల్పి రిక్రూట్మెంట్ అలాగే విఆర్ఓ ఇలా మనకి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి యాప్లో. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. గాయస్, ఇక్కడ మనము జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఏ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ నోటిఫికేషన్ని మిస్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాధపడతారు. సో అంత మంచి ఆపర్చునిటీ అనమాట. ఎలాంటి అప్లై ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్, అది కూడా పాస్ అయితే మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో కేవలం క్వాలిఫికేషన్ ఇక్కడ జస్ట్ 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 10th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి అటెండర్ ఉద్యోగాలకి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఎలా చేయాలో కూడా మీకు ఇదే వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మీరు కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే లైబ్రరీ అటెండర్కి సంబంధించి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మీకు లెవెల్ 1 ప్రకారం మనకి ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లేటెస్ట్ సాలరీ ప్రకారం అయితే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకే సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మనకి వీళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లోనే. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనము మీకు డైరెక్ట్గా లింక్ అనేది ఇస్తాను, అప్లికేషన్ ఫామ్. సో వాటికి సంబంధించి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి పోస్ట్ ద్వారా మనము అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలనేది. అయితే ఈ లైబ్రరీ అటెండర్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 2 పోస్టులకి కూడా సో మీరు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ 2 రకాల పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఒకే విధంగా ఇచ్చారు. మినిమం మీకు 18 నుంచి 25 years లోపు ఏజ్ అనేది ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి OMR బేస్డ్ విధానంలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనకి నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఈ యొక్క జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ టాపిక్స్ చూడండి, జీకే అలాగే రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, 25 మార్క్స్. సో ఆ విధంగా మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం మీకు ఒక సింగిల్ ఎగ్జామ్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు, ఎలాంటి ఫిజికల్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ ఏమీ కండక్ట్ చేయరు.
జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించి మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్ని కూడా క్లియర్గా అయితే చూద్దాం. సో మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి రాంపూర్ రాజా లైబ్రరీ అని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో మీరు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్ కూడా చేయండి. సో చాలా ఫేమస్ లైబ్రరీ సంస్థ అనమాట. సో ఈ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వీటికి సంబంధించి మనము అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనము ఏదైతే ఎన్వలప్ కవర్, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ అడగండి, ఇక్కడ ఇస్తారు. ఆ ఎన్వలప్ కవర్ తీసుకునే దానిపైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్, అంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, ఇక్కడనేమో టు అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి ఎన్వలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ పైన ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా తీసుకొని అది కూడా మీరు అందులో ఎన్వలప్ కవర్లో పెట్టేసేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే సరిపోతుందన్నమాట. సో అప్లికేషన్స్ ఈ అడ్రస్కి పంపించాలి అంటే ద డైరెక్టర్ రాంపూర్ రాజా లైబ్రరీ, హమీద్ మంజిల్, కిలా, రాంపూర్ 244901 అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. సో షార్ట్ లిస్ట్ అనే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే మీకు కాంటాక్ట్ చేస్తారు, లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అప్డేట్స్ అనేవి. సో మీకు షార్ట్ లిస్ట్ అయితే ఎగ్జామినేషన్కి పిలుస్తారు, ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి ఫీజు అయితే లేదు, జస్ట్ మీకు పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఎక్కడ కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా, సో దీన్ని మనము ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని A4 సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ అయితే A4 సైజ్ ఫార్మాట్కి సంబంధించినటువంటి పేపర్లో ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్, నేషనాలిటీ, రిలీజియన్, ఇవన్నీ కూడా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్, పెద్ద కష్టం అయితే లేదు. సో జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి ఇక్కడ మీరు సైన్ పెట్టేసేసి డేట్ అండ్ అలాగే ప్లేస్ నేమ్ అనేది రాసేసి సరిపోతుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్. సో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ ఫామ్, రేపు లేదంటే ఎల్లుండి. సో దాని తర్వాత అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లైబ్రరీలో పనిచేయడానికి లైబ్రరీ అటెండర్లు ఎంటీఎస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలామంది దూరం ఉంది అని చెప్పేసి అప్లికేషన్ పెట్టారు, కాబట్టి ఇక్కడ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సో ఒక్కసారి కనుక మీరు ఇందులో అడుగు పెట్టారంటే జాబ్కి సంబంధించి మీకు పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది, ఎటువంటి వర్క్ ప్రెషర్ ఉండదు. మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 5కి అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఎటువంటి వర్క్ ప్రెషర్ అనేది ఏమి ఉండదు. చక్కగా మీరు లైబ్రరీలో కూర్చొని ఈ యొక్క నార్మల్గా మనకి డే టు డే లైఫ్లో లైబ్రరీకి సంబంధించి కానీ ఏదైతే అటెండర్కి సంబంధించి డ్యూటీస్ ఉంటే ఆ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.